మొదట మా రజని మేడం గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే రోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్కి, రాజలక్ష్మమ్మకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే మిట్ట మనోహర్ సార్కి కోటి కోటి ధన్యవాదాలు. ఎందుకంటే మొదట మా పిరమిడ్ స్టార్ట్ అయినప్పుడు ఇక కలర్ కూడా వేయలేము. అమావాస్య రోజు అమావాస్య జ్ఞానం ఆ రోజు సార్ని పిలుచుకున్నాం అన్నమాట. ఆ రోజు ఏం చేసినామంటే, సార్ వస్తున్నారు కదా మరి పిరిమిడ్ కట్టి నుంచి మరి ఏ మాస్టర్ అంటే వచ్చిండ్రు, కానీ ఈ మాస్టర్తో మనం ఓపెనింగ్ చేయించుకుందామని ఆ రోజు మేము 10 సంవత్సరాలు అయింది ఇప్పటికీ సార్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు సారు పత్రి సరే పైన వచ్చేసి మాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ రోజు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మా పిరిమిడి 10 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకుంటుంది అని అర్థం. నాకు సార్ ఫోన్ చేసి ఇలా 108 రోజులు 108 పిరమిడ్లని మీకు ఒక రోజు ఇస్తాం మేడం అనగానే నాకు అనిపించింది, మా 10 సంవత్సరాలు అయింది కదా, కలర్లుగానే వేసుకున్న తర్వాతనే చేసుకుంటే నాకు ఒక 1 వీక్ సమయం ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది. సార్ కూడా ఒప్పుకొని మాకు సమయం ఇచ్చారు. ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది. అంటే పత్రి సార్ చెప్తారు ఏంటంటే, మనము ఎన్ని ఇల్లులు కట్టుకొని ఏమన్నా కట్టుకొని, కానీ పిరమిడ్ కడితే పైన స్వర్గంలా మనము స్థానాన్ని ఆక్రమించుకున్నట్టు అని చెప్పడం జరిగింది. అంటే నేను ఈరోజు నాకు సంబంధించింది అంటే ఆత్మ ఉన్నతికి ఎదుగుదలకు నేను ఒక గృహాన్ని నిర్మించుకొని 10 సంవత్సరాలు అయిందన్న ఆనందం చాలా ఉంది. కట్టినప్పటికీ ఇంకా 10 సంవత్సరాలు అయిందని గుర్తొస్తే ఎంతో ఆనందంగా ఉంది. మరి పిరమిడ్ గట్టు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ఖాళీ ఉంచలేదు. ప్రతి అమావాస్య పౌర్ణాలు నలుగురమా ఇద్దరమా 10 మందిమా అని కాకుండా ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. పాత మాస్టర్లందరూ కూడా చేసిన వాళ్ళందరికీ కూడా కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి సారు ప్రతి సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు వస్తున్నట్టున్నారు. మనం మన సార్ అప్పుడప్పుడు వచ్చేవారు, ఇప్పుడు చాలాసార్లు వస్తున్నారు. దీనికోసమే వారు కూడా అహర్నిశలు ప్రచారం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ పత్రి సార్తో అనుభవాలు చెప్తూ మనకెంతో ఆనందాన్ని ఇస్తున్నారు. పత్రి సార్తో అనుభవం చెప్తుంటే ఒక రకమైన ఒళ్ళు గగురుపాటు పడుతుందండి. నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. 3 సార్లు వచ్చారు మా ఇంటికి. అంటే ఆయన పత్రి సార్ వచ్చిందంటే నిజంగా మన దగ్గర కూడా శక్తి ఉంటేనే ఆయన ఒక గురువుగా, ఆయన అద్భుతమైన ఆయన ఆహారాల్లో ఉన్నప్పుడు మనము ఎంతో అర్థం చేసుకోగలం. కానీ మొదట్లో నాకు అంత అర్థం కాలేదు. గురువు అంటే అందరిలా గురువే అనుకున్నారు. కానీ ఆయన చూస్తూ నేను సాధన పెంచుకుంటున్న కొద్దీ ఆయన విలువ గొప్పతనం ఎంతో అర్థమవుతుంది. ఇంకా సాధన చేస్తూ ఇప్పుడు మేము ఇంకా రాఘరావు సార్ దగ్గర చాలా సాధన చేస్తున్నాం కాబట్టి శక్తి పెంచుకోవడం జరిగింది. పత్రి సార్ గొప్పతనం చాలా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన గురించి ఇట్లా గురువులు చెప్తూ ఉంటారు. అంటే ఆయనతో తిరిగారు, ఆయన అనుభవాలు పత్రి సార్ ఏమన్నారు అన్నీ చెప్తూ ఉంటే ఎంతో ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణుడి గురించి భగవద్గీత తీసుకుంటే మనకి కృష్ణుడు గొప్పతనం తెలిసినట్టు, అలా పత్రి సార్ గొప్పతనం చూడాలంటే వాళ్ళతో తిరిగిన వాళ్ళని మనం ఆదర్శంగా వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనకెంతో ఆనందంగా ఉంటుంది. అలా రామాయణాలు భాగవతాలు వింటే ఎంత ఆనందమో ఏం పుణ్యమో తెలియదు. కానీ పత్రి సార్ గురించి వీళ్ళు చెప్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే సమయాన్ని వృధా చేయలేను. సార్ ద్వారా పత్రి సార్తో అనుభవాల్ని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మేడం రజని